నర్మదా ఏషాల ఆడియో సిరీస్కి స్వాగతం. నేను మీ నర్మద. నేను రాసి నేనే మీకు వినిపిస్తున్న మరో స్టోరీ, అగ్రిమెంట్ మ్యారేజ్ పార్ట్ 3. నేను సంతకం పెట్టను అన్నది అవని. సరే అయితే నేను వెళ్ళి మీ నాన్నగారితో ఈ పెళ్ళి నాకు ఇష్టం లేదు, క్యాన్సిల్ చేసుకోండి అని చెప్పి వెళ్తాను అన్న అతడు ఆమె చేతిలో ఉన్న అగ్రిమెంట్ పేపర్లను విసురుగా లాక్కొని గుమ్మం వైపు అడుగులు వేశాడు. కంగారు పడిన ఆమె అతని చెయ్యి పట్టుకొని వెళ్లకుండా ఆపింది. అతడు ఆమె వైపు తిరిగి చూసేసరికి ఆమె కళ్ళల్లో కన్నీళ్లు బుగ్గల మీద నుండి జారాయి. అనుకోకుండానే అతని చెయ్యి ఆమె కన్నీటిని తుడవడానికి ముందుకు వెళ్ళింది. కానీ అంతలోనే ఆ ప్రయత్నం మానుకొని చెయ్యి వెనక్కి తీసుకున్నాడు. చూడు అవని, నీతో పెళ్ళి మానుకోవడం నాకు ఇష్టం లేదు. అయినా ఇంతవరకు వచ్చాక ఇప్పుడు పెళ్ళి క్యాన్సిల్ అయితే ఇటు మీ వాళ్ళ పరువుతో పాటు అటు మా వాళ్ళ పరువు పోతుంది. అయినా నిన్ను ఏమడిగానని, ఒక సంతకమే కదా, అది కాస్త పెట్టేస్తే నేను వెళ్తాను అనునయంతో అన్నాడు. దాని గురించి ఏమీ తెలియకుండా నేనెందుకు సంతకం పెట్టాలి? అలా పెట్టడం కూడా కరెక్ట్ కాదు కదా అంటుంటే ఆమె గొంతు దుఃఖంతో కూడుకుపోయింది. ఇప్పుడు దాని గురించి డీటెయిల్స్ చెప్పేంత సమయం లేదు అవని. లేదంటే చెప్పేవాడిని. కావాలి అంటే పెళ్ళయ్యాక పూర్తిగా అగ్రిమెంట్ చదివి వినిపిస్తాను. అందులో నీకేమైనా డౌట్స్ ఉన్నా వివరిస్తాను. నేను అతి కష్టం మీద మీ పెద్దవాళ్ళ దగ్గర 5 నిమిషాల పర్మిషన్ తీసుకొని నీ దగ్గరికి వచ్చాను. ఇప్పటికే అందులో 3/4 వంతు అయిపోయింది అన్న అతడు మరోసారి తన చేతి వాచులో టైం చూశాడు. అంటే మీరు నన్ను అనుమానిస్తున్నారా? నా మీద నమ్మకం లేక ఇలాంటి సంతకాలు పెట్టించుకుంటున్నారా? ఉక్రోషపడింది. ఇప్పుడు నాకు నీ మీద బోలెడంత నమ్మకం ఉంది. కానీ అది కలకాలం అలాగే ఉండదు కదా. పరిస్థితులు ఎప్పటికప్పుడు మన ఆలోచన విధానాన్ని మారుస్తాయి. అలాగే మనం ఒకరి మీద ఒకరం పెంచుకున్న నమ్మకాన్ని కూల్చొచ్చు. లైఫ్ లాంగ్ ఒకే ఫీలింగ్స్తో ఉండలేము. అవి ఋతువులు మారినట్టుగా మారుతూనే ఉంటాయి. ఆకులు రాలి చిగుర్లు తొడిగినట్టుగా అపోహలు అపనమ్మకాలు తొలగి కొత్త నమ్మకాలు పుడతాయి. కొన్నిసార్లు అలా పుట్టకపోవచ్చు. అలాంటప్పుడే మన ఇద్దరి జీవితంలో జరగవలసిన పెద్ద నష్టం జరిగిపోతుంది. అయినా ఇదంతా ఇప్పుడు ఎందుకు, కానీ నేను చెప్పినట్టుగా విని సంతకం పెట్టు అని మరోసారి పేపర్లను ఆమె చేతికి ఇచ్చాడు. ఆమె కన్నీటి నడుమ తప్పదా అన్నట్టు చూసింది. మన పెళ్ళి జరగాలి అనుకుంటే పెట్టు అంటూ ఆమె చేతిలో పెన్ను పెట్టాడు. ఇంతలో అతని సెల్కి ఉదయ్ నుండి మెసేజ్ వచ్చింది. మామా, ఏం చేస్తున్నావు అని ఒక రొమాంటిక్ ఎమోజీ పెట్టాడు. అది చూసిన అర్జున్కి వీడొకడు నా ప్రాణానికి విసుక్కున్నాడు. కానీ రిప్లై పెట్టలేదు. ఈ పూట ఇక్కడే ఉంటావా? పెళ్లి తర్వాత చేసేదేదో ఇప్పుడే కానిచ్చేస్తున్నావా? చిలిపిగా ఉన్న మరో ఎమోజీ పెట్టాడు. అర్జున్కి ఒళ్ళు మండింది. పళ్ళు పటపటా నూరుకొని, నేను అసలే కాక మీద ఉన్నాను, నాకు తిక్క రేపకు, వచ్చాను అంటే నా చేతిలో చస్తావు అని మెసేజ్తో పాటు బాగా కోపంతో ఉన్న ఎమోజీ పెట్టాడు. మామా, నువ్వు మంచి మూడ్లో ఉన్నట్టున్నావు, ఇక నేను నిన్ను డిస్టర్బ్ చెయ్యను అనుకొని ముసిముసిగా నవ్వుకున్న ఉదయ్ మళ్ళీ మెసేజ్ చేయలేదు. కారులోనే అతని కోసం వెయిట్ చేస్తూ కూర్చున్నాడు. మీరు ఇలా బలవంతం చేస్తే నేను సంతకం పెట్టను. ఏం జరిగితే అది జరుగుతుంది. అమ్మకి నాన్నకి చెప్పేస్తాను అని ఆ పేపర్లు పట్టుకొని గుమ్మం వైపు అడుగులు వేసింది. మరీ మంచిది, అలాగే వెళ్ళి చెప్పు. నేను నోరు విప్పి ఏమీ చెప్పకుండానే మన పెళ్ళి ఆగిపోతుంది. దానివల్ల నాకు పెద్దగా నష్టమేమీ లేదు. కానీ నీకు అలా కాదు కదా. ఒకసారి ఆలోచించి మరీ వెళ్ళి చెప్పు సీరియస్గా అన్నాడు. బాధతో అతన్ని చూసింది. అతను మాత్రం గంభీరంగా ఉన్నాడు. ఆమె ముఖం వాడిపోయింది. మీరు ఎందుకు ఇలా చేస్తున్నారు? పెళ్ళయ్యాక నా వల్ల మీకు ఏదైనా సమస్య వస్తుంది అనుకుంటున్నారా? లేక మీ వల్ల నాకు వస్తుందా? అలాంటిదేమైనా ఉంటే కూర్చొని మాట్లాడుకుంటే సరిపోతుంది కదా. ఇలా సంతకాలు అవి ఎందుకు చెప్పండి? ఏడుస్తూనే అడిగింది. ఆమె దుఃఖం ఆ క్షణం అతనిని కరిగించలేదు సరికదా. అతని కళ్ళల్లో అతనికి మరొకరు కనిపించి ఆ అగ్రిమెంట్ మీద సంతకం పెట్టించాలి అన్న అతని పట్టుదలని మరింత పెంచేలా చేశారు. కోపంతోనో బాధతోనో తెలియదు కానీ అతని పిడికిళ్లతో పాటు అతని దవడ ఎముకలు బిగుసుకున్నాయి. అవని, నీకెలా చెప్పాలో నాకు అర్థం కావడం లేదు. కొన్ని విషయాలు కూర్చొని మాట్లాడుకున్నప్పుడు పరిష్కారం అయినట్టే అనిపిస్తాయి. కానీ కొన్నాళ్ళ తర్వాత అవి జటిలమవుతాయి. నువ్వు అప్పుడు
అలా అన్నావు కదా, మరిప్పుడేంటి ఇలా మాట్లాడుతున్నావని? నోటి మాటలు చెప్తే ఎవరూ వినరు, ప్రూఫ్ ఉందా అంటారు. ఇదిగో అలాంటి ప్రూఫ్ కోసమే ఈ అగ్రిమెంట్, ఈ సంతకం గంభీర స్వరంతో అన్న అర్జున్. ఇప్పుడు నువ్వు పెడతావా? నన్ను వెళ్ళమంటావా? అసహనంతో కదిలాడు. అతడు ఇలా వచ్చి ఇంత కఠినంగా మాట్లాడతాడని ఊహించని ఆమె విస్మయంతో బేలగా అతన్ని చూసింది. టైం పంక్చువాలిటీ తను తప్ప మరొకరు మెయింటైన్ చేయలేరు అన్నట్టుగా బిల్డప్ ఇస్తూ, నేను మీ నాన్నని అడిగి తీసుకున్న 5 నిమిషాల టైం అయిపోయింది. ఇక మన పెళ్లి జరగదని మీ నాన్నకి చెప్పేసి వెళ్తాను. గుడ్ బై అంటూ ఆమె చేతిలో ఉన్న పేపర్లను విసురుగా తీసుకొని తలుపు తీయడానికి గొళ్ళెం మీద చెయ్యి వేశాడు. ఆమె ఆ పని చేయనీయకుండా అతని చేతి మీద తన చెయ్యి వేసి ఆపింది. అతడు తల తిప్పి ఆమెను చూశాడు. అలా చేయొద్దని తల అడ్డంగా ఊపింది. అయితే సంతకం పెట్టు, కళ్ళతోనే సూచించాడు. ఆమె భారంగా శ్వాస తీసుకొని వదిలి అతని చేతిలో ఉన్న పెన్ ఇంకా పేపర్ తీసుకుంది. ఎక్కడ సంతకం పెట్టాలి అన్న ఆమె మాట చాలా పేలవంగా వచ్చింది. ఇలా ఏ దాపు లేకుండా సంతకం పెట్టకు. అది సరిగ్గా రాకపోతే నీది కాదు అనుకుంటారు. పైగా నువ్వు ఎప్పుడు ఎలా పెడతావో అలా పెట్టాలి. కొంచెం కూడా తేడా ఉండకూడదు అంటూ ఆమె చెయ్యి పట్టుకొని ఆ పక్కనే ఉన్న టేబుల్ దగ్గరికి తీసుకొని వచ్చాడు. దీనిపైన పేపర్లు పెట్టి నిదానంగా సంతకం పెట్టు. ఇదిగో ఇక్కడ అని ఎక్కడ సంతకం పెట్టాలో అక్కడ వేలు పెట్టి చూపించాడు. ఆమె కళ్ళు తడితేరి మసకబారి ఉన్నాయి. చీర కొంగుతో తుడుచుకుంది. ఆ తర్వాత అర్జున్ చూపించిన చోట వణుకుతున్న చేతితో సంతకం పెట్టింది. ఈ సంతకం నా జీవితాన్ని ఎటు తీసుకొని వెళ్తుందో ఊహించనైనా ఊహించలేకపోతున్నాను అనుకోగానే మనసు బాధతో మూలిగింది. అంతవరకు ఆమె పెట్టలేదని టెన్షన్తో కొట్టుకున్న అర్జున్ గుండె వేగం నిదానించింది. అసహనంతో ఇంతవరకు ముడుచుకొని ఉన్న అతని కనుబొమ్మలు విడిపడ్డాయి. అతడు ప్రసన్న వదనుడు అయ్యాడు. అతని పెదవులు చిరునవ్వుతో చిన్నగా విచ్చుకున్నాయి. అగ్రిమెంట్ పేపర్లను ఆమె చేతిలో నుండి తీసుకొని సంతోషంతో థ్యాంక్యూ అన్నాడు. ఆమె అతన్ని అభావంగా చూసింది. ఇదిగో ఇవి మన అగ్రిమెంట్ తాలూకు జిరాక్స్ పేపర్స్. టైం ఉన్నప్పుడు చదువుకో. నేనెందుకు పెట్టించాను అనేది నీకు తెలుస్తుంది. ఒకవేళ అర్థం కాకపోయినా కంగారు పడకు. పెళ్ళైన తర్వాత నేను నీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, సరేనా అని జిరాక్స్ కాపీని ఆమె చేతిలో పెట్టిన అతడు తను అనుకున్న పని అయినందుకు ఉద్వేగపడి మరోసారి ఆమెకి థ్యాంక్యూ చెప్పి ఆమెని దగ్గరికి తీసుకొని హగ్ చేసుకున్నాడు. అతడు ఇలా చేస్తాడని ఊహించని అవని ఒకలాంటి షాక్కి గురైంది. ఆమె కళ్ళు పత్తికాయల్లా విచ్చుకున్నాయి. శరీరం ఒక్కసారిగా గగురుపాటుకి గురైంది. ఇష్టంగా అతని చుట్టూ చేతులు అల్లేయలేదు, కానీ సరికదా కట్టెలా బిగుసుకుపోయింది. రాతిలో రాగాలు పలికించగల మగసిరి ఉంది అతనిలో. అందుకని అతని తొలి స్పర్శ, తొలి కవిగిలి ఆమెకు వెచ్చగా మత్తుగా తోచింది. ఏదో మైకం ఆమెను ఆవహించింది. పెద్దగా తెరుచుకున్న ఆమె కళ్ళు మత్తుగా వాలాయి. తన్మయత్వపు తెమ్మెర ఆమె మేనిని సున్నితంగా తాకింది. ఇంతవరకు చవిచూడని ఏదో సుఖానుభూతి ఆమె మదివీణను మీటి మరో లోకంలోకి తీసుకువెళ్ళింది. అర్జున్ కూడా అదోలాంటి భావోద్వేగానికి గురయ్యాడు. ఇంతవరకు తెలియని సరికొత్త మధురమైన అనుభూతి ఏదో అతని మనసును చేరింది. ఆమె కౌగిలిలో అలాగే ఉండిపోవాలి అనిపించింది. కానీ అతని వివేకం అతన్ని తట్టి లేపింది. వెంటనే ఆమెను వదిలి రేపు పెళ్లి మండపంలో కలుస్తాను అని బిడియంతో తల వంచుకొని మరో లోకంలో నిలబడి ఉన్న ఆమెకి చెప్పి కొంటెగా కన్నుగీటాడు. ఆమె మంత్రముగ్ధలా తల ఆడించింది. అతడు తన చూపుడు వేలుతో ఆమె గద్వ పట్టుకొని పైకి ఎత్తాడు. సిగ్గుతో మూతలు పడ్డ ఆమె కళ్ళని చిన్నగా తెరిచి అతన్ని చూసింది. అతని కళ్ళు చిలిపిగా నవ్వుతూ ఆమెను చూస్తున్నాయి. ఇరువురి చూపులు కొన్ని క్షణాలు కలుసుకొని ఏవో మూగభాషలు చేసుకున్నాయి. నా మీద కోపంగా ఉంది కదూ అన్నాడు అర్జున్. ఆమె అవును కాదు అన్నట్టుగా తలని అడ్డదిడ్డంగా ఆడించింది. నేనేం చేసినా మన మంచికే అనుకొని నన్ను ఈ ఒక్కసారికి నమ్ము అని ఆమె చేతిని తన చేతితో పట్టుకొని సున్నితంగా నొక్కాడు. ఆమె ఊకొట్టింది. నేనిప్పుడు వెళ్తున్నాను. పెళ్లి మండపంలో నీకన్నా ముందుగా వచ్చి నీకోసం ఎదురు చూస్తూ ఉంటాను అని చెప్పి తలుపు తీసుకొని బయటికి వచ్చాడు. అవని గదిలోకి వెళ్ళిన అర్జున్ ఏం చేస్తున్నాడా అని ఆసక్తితో కొందరు, ఆందోళనతో మరికొందరు ఎదురుచూస్తూ పండుకోవడం మానేసి హాల్లోనే ఉన్నారు. అతడు లోపలికి వచ్చేటప్పుడు ఎలా పేపర్లు షర్ట్ లోపల పెట్టుకొని
ఇప్పుడు వెళ్ళేటప్పుడు కూడా అలాగే పెట్టుకున్నాడు. సంతోషంతో వెలిగిపోతున్న అతని ముఖాన్ని చూసి అబ్బాయి వచ్చిన పని అయిందా కొంటెగా అడిగాడు అవని మేనమామ గోవర్ధన్. అయ్యిందండి అన్న అర్జున్ వడివడిగా ఇంట్లో నుండి బయటికి వచ్చాడు. ఈ సమయంలో పెళ్ళికొడుకేంటి ఇలా వచ్చాడు, పెళ్ళి ఆగదు కదా అని టెన్షన్ పడుతూ వాకిట్లో అటూ ఇటూ తిరుగుతూ ఉన్న అవని తండ్రి జగదీష్ అర్జున్కి ఎదురుపడ్డాడు. మామయ్య, మీరేమీ టెన్షన్ పడకండి. అవనితో చిన్న పని ఉండి వచ్చాను. రేపు మళ్ళీ మిమ్మల్ని కళ్యాణ మండపంలో కలుస్తాను. ఈ పెళ్లి జరుగుతుంది, మీరు నిశ్చింతగా ఉండండి అనేసి అతనికి చెప్పి కారు దగ్గరికి వచ్చి కారు డోర్ తీసుకొని కూర్చున్నాడు. కునికిపాట్లు పడుతున్న ఉదయ్ని చూసి వెళ్దాం పదా అన్నాడు. కళ్ళు నులుముకొని స్టీరింగ్ పట్టుకున్న ఉదయ్, వెళ్ళిన పని అయినట్టుంది, హుషారుగా కనిపిస్తున్నావు అన్నాడు. అయ్యింది పెదవులు సాగదీశాడు అర్జున్. ఇంతకు ఏం పని చెప్పనే లేదు అంటూ కారును ముందుకు తోలాడు. సమయం వచ్చినప్పుడు చెప్తాను అన్న అతడు రిలాక్స్గా కళ్ళు మూసుకొని వెనక్కి వాలాడు. అర్జున్ రావడమేంటి, ఇలా సంతకం పెట్టించుకోవడమేంటి, తర్వాత ఇలా హక్ చేసుకోవడమేంటి, ఇదంతా ఆమెకి అయోమయంగా తోచింది. ఆమె మైండ్ గందరగోళానికి గురైంది. అతడు వెళ్ళిన కాసేపటికి తేరుకున్న ఆమెకి అతని తాలూకు పరిమళం ఆమె చుట్టూ అల్లుకొని ఇంకా ఉన్నట్టే ఉంది. అతని స్పర్శ ఆమెకి ఇంకా తెలుస్తూనే ఉంది. అంతేకాదు అతడు మాట్లాడిన కఠినమైన మాటలు ఆమె చెవిలో ఇంకా వినిపిస్తూనే ఉన్నాయి. ఒకలాంటి అనిశ్చితి ఆమెలో ఏర్పడింది. భారంగా శ్వాస తీసుకొని వదిలి మంచం మీద కూలబడింది. చేతిలో పేపర్లను చూడగానే భయం వేసింది. వణుకుతున్న చేతులతో మడతపెట్టి ఉన్న పేపర్లను విప్పి చూసింది. ఇందాక అతడు సంతకం పెట్టించుకున్న పేపర్ మీద ఉన్న అదే శీర్షిక ఆమెకు కనిపించింది. మనస్సుని ముళ్ళులా గుచ్చింది. అలిమోని అగ్రిమెంట్ అన్న పదాలని ఆమె పెదవులు ఉచ్చరించాయి. మనసు మనోవేదనకి గురైంది. అంటే ఏమిటో దాని వివరాలు తెలుసుకోవాలన్న ఆరాటంతో తన చూపుల్ని అక్షరాల వెంట సారించింది. ఒక్క లైన్ కూడా పూర్తిగా చదవనేలేదు. ఇంతలో ఎవరో తన గదికి మాట్లాడుకుంటూ వస్తున్న అలికిడి వినిపించింది. అమ్మో, ఈ పేపర్లు ఎవరైనా చూస్తే ఇంకేమైనా ఉందా, ఇవేంటి అని ఆరా తీశారు. నాకు సరిగ్గా తెలిస్తే కదా వాళ్ళకి చెప్పడానికి. నేను తెలియదు అనగానే నా చేతుల్లో నుండి పేపర్లు లాక్కొని పెద్దవాళ్ళ దగ్గరికి తీసుకొని వెళ్తారు. నాకు తెలియకపోయినా భరణం అంటే ఏమిటో వాళ్ళకు తెలిసి ఉంటుంది. అంతే, కోపంతో రగిలిపోతారు. మా పెళ్ళి క్యాన్సల్ చేస్తారు. అలా జరగడానికి వీల్లేదు అనుకున్న ఆమె కంగారు పడుతూ పేపర్లను మడతపెట్టి తన బీరువాలో దాచింది. ఆమె ఊహించినట్టుగానే ఆమె తల్లి, పెద్దమ్మ, పిన్ని వచ్చారు. ఏంటే అవని, నీకు కాబోయే శ్రీవారు నిన్ను చూడకుండా ఒక్కపూట కూడా ఉండలేకపోయారటనా? ఈ టైంలో వచ్చి వెళ్ళారు అని కిసుక్కున నవ్వింది పిన్ని సుజాత. నువ్వు నేను నవ్వుకోవడం కాదు, రేపొద్దున ఊరంతా నవ్వుతారు అవ్వా అని నోరు నొక్కుకుంటారు అన్న దమయంతి. ఈ సంగతి ఎవరికైనా తెలిస్తే ఎంత అప్రతిష్ట. ఫలానా వారికి కాబోయే అల్లుడు ఇదిగో ఇలా పెళ్లికి ముందు రోజు రాత్రి పెళ్లి కూతురు గదికి వచ్చి వెళ్ళారట అని వాళ్ళు బుగ్గలు నొక్కుకోవడమే కాకుండా మా ముఖం పట్టుకొని అడుగుతారు. అప్పుడు మేము ఏమని సమాధానం చెప్పాలి? మా ముఖం ఎక్కడ దాచుకోవాలి? అతని కంటే పరువు మర్యాదలు పట్టవేమో, కానీ మనకు అవి ఎంతో ముఖ్యం. ఇక మీదట ఇలాంటి పిచ్చి పనులు చేయొద్దని కాస్త గట్టిగా అతనికి చెప్పలేకపోయావా అన్న ఆమె అవని మీద గయ్యిమని లేచింది. అబ్బా ఉండక్క, అతను ఎందుకు వచ్చి వెళ్ళాడో అది కనుక్కోకుండా నువ్వేంటి ఇలాంటి మాటలతో దాన్ని భయపెడుతున్నావు? చూడు ఇప్పటికే దాని ముఖం ఎలా వాడిపోయిందో. అది మాత్రం ఏం చేస్తుంది? అతనిని రమ్మని పిలిచిందా? లేదు కదా. మనం దాన్ని నిలదీస్తే అదేం చెప్తుంది అని తన కూతుర్ని వెనకేసుకొచ్చింది ఆమె తల్లి దమయంతి. అవని, అబ్బాయి ఎందుకు వచ్చినట్టు, నీతో ఏం మాట్లాడినట్టు నువ్వు దాచకుండా నిజం చెప్పు ఆమెను నిలదీసింది. నిజం చెప్పలేక అబద్ధం చెప్పడం చేత కాక ఎలా తప్పించుకోవాలో తెలియక గుటికలు మింగింది అవని. కథ కొనసాగుతుంది. హాయ్ వ్యూవర్స్, స్టోరీ నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, హైప్ చేయండి. థ్యాంక్ యూ.